ముందుగా క్రీస్తునందున్న సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. బైబిల్ తరగతిలో మనం యెహోషువ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. యెహోషువ గ్రంథము మొదటి 5 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసాం. ఈరోజు మనం 6వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. అంతకుముందు మనము 5వ అధ్యాయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గిల్గాలులో ఏం జరిగింది? మరలా సున్నతి అనేది జరిగింది. ఆ తర్వాత పస్కాను ఆచరించడం జరిగిందని మనం పరిశీలించాం. పస్కాను ఎప్పుడైతే వారు ఆచరించారో, ఆ దేశపు పంటను తిన్నారో, ఆ తర్వాత ఏమైంది? మన్నా కురవటం అనేది ఆగిపోయింది. కాబట్టి ఇంకా మన్నాతో వారికి పని లేదని దేవుడు నిర్ణయించాడు. ఇంకా ఆ దేశపు పంటను వారు తినాల్సిందే. అయితే ఇప్పుడు 6వ అధ్యాయం నుంచి మనం చూడబోతున్నాం. యెరికో పట్టణాన్ని ఎలా జయించాలన్నది దేవుడు యెహోషువకు సూచించబోతున్నాడు. ఈ అధ్యాయంలో యెరికోను ఎలా పట్టుకుంటున్నారన్నది 6వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. చూడండి, 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయం చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. నిజంగా ఇశ్రాయేలీయులు అంటే భయపడుతున్నారా? భయపడుతున్నారు. పట్టణంలోంచి బయటికి వెళ్ళడానికి, లోపల రావడానికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని ఏం చేశారంట? వారు ఇశ్రాయేలీల భయం చేత మూసివేశారంట. అంటే ఎంత భయపడ్డారో చూడండి. అప్పుడు యెహోషువతో ఇట్లనెను. దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో. ఏమని? చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుడు అప్పగిస్తే మరి యెరికో పట్టణస్థులు ఇశ్రాయేల్ మీద గెలుస్తారా? ఛాన్సే లేదు. ఎందుకని? దేవునికి ఎదురు తిరిగి ఎవరైనా నిలవగలరా? నిలవలేరు కదా. యెహోషువతో చెప్తున్నాడు, నేను ఈ పట్టణాన్ని మీకు, ఆ రాజులను, అందులో ఉన్న శూరులను నీకు అప్పగించబోతున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై అంటే యుద్ధానికి రెడీ అయ్యి ఆ పట్టణం చుట్టూ ఏం చేయాలి? ఒక మారు దాని చుట్టూ తిరగాలంట. దేవుడు చెప్పినట్లు విశ్వాసంగా చేయాల్సిందే. అందులో సందేహాలేమీ రాకూడదు. దేవుడే చెప్తే అది చేసేయాలి. నా మేలు కొరకే అన్న ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పినట్లు చేస్తారు. మరి ఇక్కడ యెహోషువకి ఏమని ఆజ్ఞాపించాడు? ఆ పట్టణం చుట్టూ ఒక మారు తిరగాలి. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. అలాగే ఎన్నిసార్లు చేయాలి? 6 దినములు. అంటే ఆ పట్టణం చుట్టూ తిరిగి మరలా వారి పాలెమునకు వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉండాలి. 6 రోజులు అలాగూ చేయాలి. రోజుకొచ్చి ఒక్కసారి అలా 6 దినములు చేయాలి. చూడండి, 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా ఎందుకు నడవాలి? పొట్టేలు కొమ్ము బోరలు ఊదటానికే కదా. అవి యాజకులు ఊదాలన్నమాట. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా, 7వ దినమున తిరిగేది ఒక్కసారి కాదు, 7వ దినమున 7 సార్లు తిరగాలి. 7 సార్లు తిరగాలి పట్టణం చుట్టూ. ఆ యాజకులు బోరలను ఊదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. ఎప్పుడైతే యాజకులు ఆ బోరలు ఊదుతారో అందరికి వినిపిస్తుంది కదా. అంటే ఎంత సౌండ్ వస్తుందో ఆలోచించండి. వెనక ఉన్న ఇశ్రాయేల్ అందరికి వినిపించాలి. అవి ఊదినప్పుడు వినిపించినప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏం చేయాలి? గట్టిగా కేకలు వేయాలన్నమాట. యుద్ధ ధ్వని అనమాట. గట్టిగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనేను. వారు పెద్ద ప్రాకారములు కట్టి ఉండొచ్చు, కానీ మన దేవుడు వాటిని తీసివేయగల సమర్థుడు. కాబట్టి ఇశ్రాయేలీలకు బలాన్ని చేకూర్చడానికి, విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు వారు పట్టణ ప్రాకారములు కట్టుకొనినను, అలాగే ద్వారములు మూసివేసినను వాటిని ఎలా తీసేస్తాడో ఇప్పుడు జనులందరూ చూడబోతున్నారు. ఇశ్రాయేలీలు అందరూ చూడబోతున్నారు. దేవుడు ఎలా చెబితే అలా చేయండి చాలు. ఆ ప్రాకారములు ఏమవుతాయి? కూలిపోతాయంట. కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనేను. చక్కగా ఎక్కెళ్ళిపోవచ్చు. ఆ ద్వారంలో నుంచి వెళ్ళవసరలా, అవన్నీ కూలిపోతాయి. అది ఎక్కి లోపలికి వెళ్ళిపోవచ్చు మీరు అని. చూడండి 6వ వచనం.
నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. మరి నిబంధన మందసాన్ని మోయాల్సింది ఎవరు? యాజకులే కదా. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకొని నడువవలనని వారితో చెప్పెను. 7 మొయ్యాలి. 7 నిబంధన మందసానికి మీరు నిబంధన మందసం నెత్తుకొని మోయిడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా అంటే ఇక్కడ మందసాన్ని మోసేది వేరు. మందసానికి ముందుగా 7 పొట్టేలు కొమ్ములు తీసుకొని ఓదాలన్నమాట. ముందుగా నడవాలి. పొట్టేలు కొమ్ము బోర్లను 7 పట్టుకొని నడువవలనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడువలననియు ప్రజలతో చెప్పెను. యాజకులేమో నిబంధన మందసమును మోస్తూ ఉన్నప్పుడు నిబంధన మందసమునకు ముందు యాజకులు 7 బోరలు పొట్టేలు కొమ్ము బోర్లను తీసుకొని ఓదాలి. వారికి ముందు ఎవరు ఉంటారు? యోధులు ఉంటారన్నమాట. యోధులు అది చూడండి. యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడువవలనని ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆర్డర్ ఏంటి. ఆర్డరు నిబంధన మందసానికి ముందు యాజకుల ముందు 7 బోర్లు పట్టుకొని యాజకులు నడవాలి. 7 బోర్లు తీసుకొని పొట్టేలు కొమ్ము బోర్లను. వారికి ముందు ఎవరు ఉన్నారు? ఇంకా ముందు యోధులు ఉన్నారు. అలాగే నిబంధన మందసానికి వెనక ఎవరు ఉంటారంటే క్యాంపు ఎవరో ఇశ్రాయేలీయుల దండు ఉంటుంది అనమాట. అది దేవుడు చెప్పినటువంటి ఆర్డర్. దేవుడు ఎలా చెబితే అలా చేయాల్సిందే. చూడండి 9వ వచనం. యోధులు బోరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. మీరు చేయాల్సిందల్లా పని ఒకటే, సైలెంట్గా ఉండండి. ఆ బోరలు తీసుకున్న యాజకులు మాత్రం ఏం చేస్తారు? ఊదుచూ ఉంటారు. కానీ మీరు మీ నోరు అస్సలు ఉపయోగించొద్దు, సైలెంట్గా ఉండాల్సిందే. మీరు అస్సలు మాట్లాడొద్దు. నేను చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు. మీరు మాట్లాడటాలు కానీ గట్టిగా మాట్లాడటం, అరవటం, కేకలు వేయటం అనేది నేను చెప్పేంతవరకు మీరు చేయొద్దు. మీరు చేయాల్సిందల్లా సైలెంట్గా ఆ నిబంధన మందసం వెంబడి మీరు ఫాలో అవ్వటమే మీ పని. అది నిబంధన మందసం ముందు ఆ 7 బోర్లు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఊదుతూ ఉంటారన్నమాట. మీరు మాత్రం ఎవ్వరు కూడా మాట్లాడద్దు. మీ కంఠధ్వని వినబడనియవద్దు. మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. ఏ ధ్వని రావద్దు అంటే అర్థం ఏంటి? మీరు అసలు నోరు ఉపయోగించొద్దని, మాట్లాడటానికి ధ్వని చేయటానికి ఉపయోగించొద్దు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. కేకలు వేయవలసిన దినం ఒకటి ఉంది. ఆ దినములో నేను చెప్పే సమయం ఒకటి ఉంది. అప్పుడు మాత్రమే నేను మీకు చెప్పినప్పుడు ఏం చేయాలి? కేకలు వేయాలి. అట్లా యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెములో చొచ్చి రాత్రి పాలెములో గడిపిరి. తిరిగి వచ్చి పాలెమునకు చేరుకున్నారు. అక్కడ వారు ఏం చేశారు? అక్కడ గడిపేశారు. అంటే ఒక రౌండ్ అయిపోయింది. మొదటి రోజు చుట్టూ తిరిగి వచ్చారు. అది యాజకులు 7 బోర ఊదుచు వారిని వెంబడించారు. నిబంధన మందసం వెనక ఉన్నటువంటి దండు మొత్తం ఇశ్రాయేలు అందరూ ఒక రౌండ్ తిరిగి వచ్చి పాలెంలో గడిపారంట. మొదటి రోజు అయిపోయింది. 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. మళ్ళీ ఉదయం లేచారు. యాజకులు నిబంధన మందసాన్ని ఎత్తుకొని మోసారన్నమాట. 7 యాజకులు నిబంధన మందసం మోసేది యాజకులే. నిబంధన మందసానికి ముందు 7 కొమ్ములు తీసుకుని ఊదేది కూడా ఎవరు? యాజకులే. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. మీకు ఇందాక చెప్పాను కదా ఆర్డరు. ఫస్ట్ యోధులు,
తర్వాత 7 కొమ్ములు ఊదే యాజకులు, తర్వాత నిబంధన మందసాన్ని మోసే యాజకులు, వారి వెనక మిగతా దండు. అంటే ఎవరు? ఇశ్రాయేల్ మొత్తం, అందరు ఇశ్రాయేలీలే. వెనక మిగిలిన భాగం అంతా ఎవరు అంటే దండు అనమాట. యాజకులు వెళ్ళుచూ బోరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 14వ వచనం. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 2వ దినం కూడా అలాగే గడిచింది. సేమ్ మొదటి దినం ఎలా గడిచిందో 2వ దినము కూడా అలాగే గడిచింది. 6 దినములు వారు అలాగూ చేయుచూ వచ్చిరి. 6 దినములు తిరిగారంట. దేని చుట్టూ? ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారు. యాజకులేమో బోర్లు ఊదుచూ ఉన్నారు. వెనకాల ఉన్నవారు ఎవ్వరూ కూడా, మిగతా వారు ఎవ్వరూ కూడా సైలెంట్గా ఉండవలసిందే. కంఠధ్వని అస్సలు వినిపించకూడదు. ఇది ఆజ్ఞ. చూడండి, 7వ దినమున వారు ఉదయమున చీకటితో లేచారంట. 7వ దినమున లేచి 7 మార్లు ఆ ప్రకారంగానే పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ దినమున ఒక మారు తిరిగారా? 7 సార్లు తిరిగారా? అది 7వ దినమున 7 సార్లు తిరిగారు. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. మొదటి నుంచి 6 దినములు ఒకసారి తిరిగితే 7వ దినమున మాత్రము 7 మార్లు తిరిగారు పట్టణం చుట్టూ. 7వ మారు యాజకులు బోరలు ఊదగా 7వ దినమున 6 సార్లు తిరిగి 7వ మారు తిరిగేటప్పుడు యాజకులు ఏం చేశారు? బోరలు ఊతున్నారు. అంతకుముందు ఊదారు. 7వ మారు తిరిగేటప్పుడు కూడా బోరలు ఊదుచున్నారు. ఊదేటప్పుడు యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. 7వ మారు తిరిగేటప్పుడు బోరలు ఊదుచూ ఉన్నప్పుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? కేకలు వేయుడి, ఇప్పుడు నోరు తెరవండి, కేకలు వేయండి గట్టిగా అని ఆజ్ఞ ఇచ్చాడు యెహోషువ. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఈ పట్టణం శపించబడింది. ఈ పట్టణంలో ఉన్న యావత్తు శపించబడింది. కాబట్టి ఏం చేయాలి? మీరు వాటి జోలికి వెళ్ళొచ్చా? అవి తీసుకోవద్దు. చూడండి, రాహాబు అను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. మరి ఒప్పందం చేసుకున్నారు కదా వేగులు వారేమో, అలాగే రాహాబు వేశ్య ఇద్దరు ఒప్పందం ఏమని చేసుకున్నారు? అక్కడ ఉన్నటువంటి వేగులు వారికి సమాచారం అంతా కూడా, అక్కడున్న పరిస్థితులు రాహాబు తెలియచేసి వారికి సహాయం చేసి కొండల్లో దాక్కోమని చెప్పి తర్వాత వెళ్ళమని చెప్పింది కదా. చేసిన సహాయానికి వీరేమని ఒప్పందం చేసుకున్నారు? నిన్ను నీ ఇంటి వారిని అందరు నేను ఏమీ చేయను, మేమైతే ఏమీ చెయ్యం, కాబట్టి నువ్వు ఎర్ర దారము కిటికీ కట్టుంచని మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నారన్నమాట రాహాబును. ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేసే ముందు రాహాబును మర్చిపోలేదు. ఆమెను, ఆమె ఇంటి వారిని రక్షించాలని, దేవుని యొక్క శాపం నుంచి విడిపించాలని నిర్ణయించుకున్నారన్నమాట. రాహాబు అను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. అందరికీ నష్టమే. మీరు ఆ శపింపబడిన వాటిలో ఏవైనా తీసుకుంటే ఇశ్రాయేలీల పాలెమునకు ఏమొచ్చింది? దేవుని ఉగ్రత వచ్చింది. కాబట్టి మీలో ఎవ్వరు కూడా అటువంటి పని, అటువంటి సాహసం చెయ్యొద్దు. దేవునికి లోబడండి. శపింపబడిన వాటిని వేటిని కూడా మీరు తీసుకోవద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు అని చెప్తున్నాడు. దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. అవి యెహోవావి. ఏవి? వెండి బంగారములు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలను. అవి కనిపించినప్పుడు ఏం చేయాలి? అవి తీసుకొని యెహోవా ధనాగారంలో ఉంచండి. అవి దేవునికి ప్రతిష్ఠితములు కాబట్టి అవి ధనాగారంలో ఉంచండి, యెహోవా ధనాగారంలో. 20వ వచనం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. 7వ దినమున 7వ మారు తిరిగేటప్పుడు యాజకులు బోరలు ఊతున్నప్పుడు ఏం జరిగింది? ప్రజలను కేకలు వేయమని చెప్పాడు కదా యెహోషువ. ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. చుట్టూ ఉన్న ప్రాకారము ఏమైంది? కూలిపోయింది. అది మనుషులు ఎక్కజాలని ప్రాకారములు, కానీ దేవుడు తన ప్రజలు నడిపించడానికి అక్కడ చేసిన అద్భుతం అన్నమాట. ఇప్పుడు ఎవరైనా
ఇశ్రాయేలు చేసినట్లు పట్టణం చుట్టూ తిరిగితే ప్రాకారములు కూలతాయా? కూలవు. 7 మార్లు తిరగటంలో కాదు, వారు దేవుడికి లోబడుటలోనే ఉంది. అక్కడ దేవుడు ఎలా చెబితే అలా చేస్తే చాలు, దేవుడు వారికి సహాయం చేస్తాడు. కాబట్టి చూడండి, ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేగ ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. వారు ఆల్రెడీ భయంతో నిండి ఉన్నారు, ఆందోళనతో నిండి ఉన్నారు యెరికో పట్టణస్థులు. చూడండి, ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. వారు పురుషులేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అబ్రహాంకు చెప్పినట్లు దేవుడు అమోరీల పాపము పండింది. ఎందుకని పిల్లలను సైతము పెద్దలను అందరిని కూడా దేవుడు సంహారం చేయమన్నాడు. గొర్రెలను అలాగే అక్కడ ఉన్నటువంటి గాడిదలను దేవుడు ఎందుకని సంపూర్తిగా సంహరించమన్నాడంటే, చూడండి, సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క సంస్కృతి మీకు తెలుసు. వారు ఎటువంటి వారు? పురుషులతో కలిసేటువంటి సంస్కృతిని కలిగి ఉన్నారు. అయితే అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అమోరీల పాపము ఇంకా సంపూర్ణం కాలేదన్నాడు. ఇప్పుడు అది నెరవేర్చబడుతుంది, మొత్తాన్ని సంహరించమన్నాడు. ఇప్పుడు ఆ సమయము వచ్చింది, దేవుడు వాటిని నెరవేరుస్తున్నాడు. అటువంటి సంస్కృతి అనేది ఆ దేశంలో ఉండకూడదు. పురుషులతో కలవటం అనేది, అలాగే భయంకరమైనటువంటి దేవునికి అవిధేయత చూపిస్తూ దేవుని ఎరుగని ప్రజలు, నీచమైనటువంటి సంస్కృతిని కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పట్టణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సంహరించేమన్నాడు. అటువంటి ఆనవాళ్ళు మరలా కనిపించకూడదు ఇంకా అని వారిని మొత్తాన్ని సంహరించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు జన్మించవలసింది ఎక్కడ? కనాను దేశంలోనే. ఆ కనాను దేశంలోనే యేసుక్రీస్తు వారు జన్మించాలి. కాబట్టి ఆ దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరచటం అనేది మొదలుపెట్టాడు. అక్కడ నీచమైనటువంటి సంస్కృతి, అలాగే దేవునికి అసహ్యమైనవి అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రక్షాళన చేస్తున్నాడు, తీసివేస్తున్నాడు. తర్వాత వచ్చేటువంటి జనరేషన్కి అవి కనిపించకూడదు ఇంకా అని దేవుడు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి చిన్నలను సైతం ఏం చేయమన్నాడు? సంహరించమన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో మీరు చూసినట్లయితే పిన్నలు సైతము యెహోవా దూతలను బయటికి రమ్మని అడిగారా లేదా? పిల్లలు కూడా కూడి వచ్చారు. పెద్దలు లేదు, చిన్నలు లేదు, అందరూ కూడా చెడిపోయిన హృదయంతో ఉన్నారు. అటువంటి సంస్కృతితో నిండి ఉంది. అప్పట్లోనే అబ్రహాం నివసించున్నటువంటి లోతు దినములలోనే అలా ఉంది. ఇప్పటికింకా ఎక్కువగా భయంకరమైనటువంటి పాపంతో నిండి ఉంది యెరికో ప్రాంతం. కాబట్టి దేవుడు దేన్ని సహించలేడు? పాపమును, అవిధేయతను, విగ్రహారాధనను దేవుడు సహించలేడు. కాబట్టి యేసుక్రీస్తు తన కుమారుణ్ణి భూమి మీద పంపించేటువంటి ప్రాంతము కనాను దేశము. ఆ దేశంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చేసరికి దేవుడు తన ప్రజలకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవునికి అసహ్యమైనవి ఏంటో తెలియజేసి ఆ దేశంలో దేవునికి అసహ్యమైనవి, హేయమైనవి దేవుడు తీసేస్తున్నాడు. కాబట్టి దేవుడు చాలా కఠినంగా వ్యవహరించాడు, తుడిచేశాడనమాట. అక్కడ ఉన్నటువంటి అసహ్యమైనవి ఇంకా కనిపించకూడదని చెప్పి దేవుడు ఏం చేశాడు? అక్కడున్న వారిని అందరినీ సంహరించమని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే చూడండి 21, వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి వారు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, అంతకుముందు వేగు చూడటానికి వచ్చారు కదా ఇద్దరు, వారికి రాహాబు తెలుసా తెలీదా? వారు గుర్తుపడతారు కదా. కాబట్టి అదే వేగులు వారిని యెహోషువ పంపించాడు. వెళ్ళండి, ఆ ఇంటికి వెళ్ళండి. మీరు ఎవరి చేత అయితే ఆ రోజు సహాయం తీసుకున్నారో ఆ వేశ్య ఇంటికి వెళ్ళండి, వారింటి వారిని రక్షించండి, తీసుకొని తోడుకొని రండి. మనతో పాటు ఉంటే ఏమవుతారు? వాళ్ళు రక్షించబడతారు కదా అని. మీరు ఒకటి గమనించండి, యెరికో పట్టణంలో సర్వైవ్ అవ్వాలంటే, బతకాలంటే అక్కడ సంస్కృతిని వారు ఖచ్చితంగా ఆచరించాలి. నీచ సంస్కృతిని ఆచరిస్తేనే యెరికోలో బ్రతకగలరు. కాబట్టి అటువంటి సంస్కృతి ఎవరి మీద బలవంతంగా రుద్దబడిందంటే రాహాబు మీద బలవంతంగా రుద్దబడింది. అంటే అర్థం ఏంటంటే అక్కడ పరిస్థితులు, అక్కడ బ్రతకాలంటే వాటికి అనుగుణంగా జీవించాల్సిందే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపము రాహాబును ఎలా మార్చింది? వేశ్యగా మార్చింది. కానీ రాహాబు ఎవరు నమ్మింది? ఇశ్రాయేళ్ల దేవుణ్ణి నమ్మింది.
ఇశ్రాయేలీయులు దేవుణ్ణి నమ్మి తన విశ్వాసాన్ని కనపరిచి దేవుని ప్రజలకు సహాయం చేస్తే దేవునికి అనుకూలంగా ఉన్నట్లే. దేవుడు ఏం చేశాడు? రక్షించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఆ యొక్క శాపానికి గురైనటువంటి ఆ యెరికో పట్టణాన్ని నాశనం చేస్తూ ఆ శాపము నుంచి వేశ్య అయినటువంటి రాహాబు ఇంటి వారిని ఆ శాపం నుంచి విడిపించాడు. దేవుడు ఒకటే కోరుకుంటాడు మనుషుల నుంచి. దేవుడు హెచ్చరించినప్పుడు ఖచ్చితంగా వారు దానికి స్పందించి ఏం చేయాలి? లోబడాలి, మారుమనసు పొందాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ యొక్క యెరికో పట్టణం చుట్టూ ఆ యొక్క పొట్టేలు కొమ్ముతో యాజకులు 7 ఊదుతున్నప్పుడు ఆ ఊదేది యెరికో పట్టణస్తులకు వినిపించుంటుందా? వినిపించి ఉండదా? ఖచ్చితంగా వినిపించుంటుంది. మరి 6 రోజులు తిరిగారు. 7వ రోజు 7 మార్లు దేవుడు ఇంకా పెంచాడు. ఆ కొమ్ములతో ఊదటం తిరగటం అనేది 7వ రోజు ఇంకా పెంచాడు. 7 మార్లు తిరిగారు. 6 రోజుల్లో ఎటువంటి మారు మనసు వారికి రాల యెరికో పట్టణస్తులకి. అలాగే 7వ దినమున 7 మార్లు తిరిగినా కానీ వారిలో ఎటువంటి మారు మనసు యెరికో పట్టణస్తులకి రాలేదు. దేవుడు ఖచ్చితంగా శిక్షించే ముందుకు హెచ్చరిస్తున్నాడా లేదా? కానీ యెరికో పట్టణస్తులు ఎటువంటి మారు మనసు రాల. దేవుని తట్టు వారు తిరగలేదు. వారు జీవించుతున్నటువంటి ఆ పాపిష్టి జీవితాన్ని ఇష్టపడ్డారు తప్ప మారు మనసు పొందటానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ వారు మారు మనసు అనేది పొందలేదు. మీరు అనుకుంటారు ఆ కొమ్ముతో ఊదటం ఎందుకు అని. కొమ్ముతో ఊదటం అంటే అర్థం ఏంటంటే మేము యుద్ధానికి సన్నద్ధులై ఉన్నాము, మీ నుంచి రెస్పాన్స్ ఏంటి అని. వారు కానీ మారు మనసు పొందితే ఎలా ఉండేదో. దేవుడు క్షమించేవాడేమో నీనెవే పట్టణస్తులను. దేవుడు ఎలా క్షమించాడు మారు మనసు పొందితే? అలాగే యెరికో పట్టణస్తులు పాపము సంపూర్ణమైంది అయినప్పటికీ దేవుడు కనికరించి ఏం చేశాడు? 7 రోజులు టైం ఇచ్చాడు. 7 రోజులు వారి కొమ్ముతో పొట్టేలు కొమ్ములతో ధ్వని చేస్తూ తిరిగినప్పటికీ వారిలో ఎవ్వరు కూడా మారు మనసు అనేది పొందలేదు. చూడండి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గం రప్పించగా ఆ జనులు తమలో ఒకడిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున. బాకా ఊదటం అనేది ఏంటి? వారికి హెచ్చరిక, మేము మీ యొక్క ప్రాంతాన్ని పట్టుకోబోతున్నాము అని. అప్పుడు వారేం చేయాలి? భయపడుతూ ఉంటే సరిపోతుందా? మారు మనసు పొందాలా? భయపడటం అనేది కాదు. చాలామంది భయపడతారు దేవునికి, కానీ ఏం పొందరు? మారు మనసు పొందరు. మీ భయము మీకు బలమేమి కాదు. అక్కడ భయపడాలి దేవునికి, కానీ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దేవునికి ఇష్టమైన పనులు చేయటానికి నిర్ణయించుకోవాలి. అలాగే మీ భయం అనేది మీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి దోహదపడాలి. అంతే తప్ప భయపడటం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూడండి, యెరికో పట్టణస్తులు భయపడ్డారు. ఆ యొక్క బోర్లు ఊదినప్పుడు భయపడ్డారేమో కానీ మారు మనసు పొందారా? పొందలేదు. ఇక్కడ బాకా ఊదిన యొక్క ఉద్దేశం కూడా చూడండి. ఎందుకు ఊదబడింది? బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకా నాదము వినియును జాగ్రత్త పడనందున. విని కూడా ఏం చేశారు వీళ్ళు? జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మీరు అనుకుంటారు సమస్తమును దేవుడు అక్కడ సంహరించమన్నాడు, అయ్యో అనుకుంటారు. కానీ దేవుడు ఎన్ని రోజులు సమయం ఇచ్చాడు? 7 రోజులు సమయం ఇచ్చాడు. వారు పొట్టేలు కొమ్ములతో ఊది వారిని హెచ్చరించినప్పటికీ దేవుడు వారు దానికి స్పందించి మారు మనసు అయితే పొందలేదు. కాబట్టి చూడండి, ఖడ్గం వచ్చి వాని ప్రాణం తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే
ఉత్తరవాది బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ఇప్పుడు అర్థమైందా? ఎరుకో పట్టణం చుట్టూ ఆ బోరల ధ్వని చేయటం యొక్క ఉద్దేశం ఏంటి? మేము యుద్ధానికి సన్నద్ధులయ్యాం, మీరేంటి? దేవుడు మీకు ఇచ్చిన అవకాశం అని. మరి మారు మనసు పొందారా? పొందలేదు. అందుకే దేవుడు మారు మనసు పొందని వ్యక్తులు దేవునికి అక్కర్లేదు. అటువంటి ప్రజలు అక్కర్లేదు. అటువంటి ప్రజలు విగ్రహాలను ఆరాధించేవారు, విగ్రహాల దగ్గర నరబడులు ఇచ్చేవాళ్ళు, విగ్రహాల దగ్గర పిల్లలను బడులు ఇచ్చేవారు. దేవునికి అక్కర్లేదు. దేవుడు ఎంతో ముచ్చటతో ప్రేమతో నరులను సృజిస్తే మనుషులు ఏం చేస్తున్నారు? ఆ మనుషుల్ని ఆ విగ్రహాల దగ్గర ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. కాబట్టి వేటిని తీసేయాలి? అక్కడ బలులు అనేది ఉండకూడదు. అంటే ముందు ఏమి ఉండకూడదు? అక్కడ విగ్రహాలు అనేవి ఉండకూడదు. మారు మనస్సు పొందని వ్యక్తులు, తమ యొక్క పద్ధతి మార్చుకొని వ్యక్తులు దేవునికి అక్కర్లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? మొత్తాన్ని సంహరించమన్నాడు. అక్కడ పిల్లలు కూడా చెడిపోయారు. పిల్లలు కూడా చూసాం కదా, సొదొమ గొమొర్రా పట్టణస్థులు పిల్లలు కూడా చెడిపోయారు. ఇప్పుడు ఎలా ఉండి ఉంటారో, ఇప్పుడు ఇంకా ఎక్కువై ఉంటుంది పాపము. అందుకే ఆ పాపం సంపూర్తి అయ్యేంత వరకు అబ్రహాంకు చెప్పాడు. ఇంకా సంపూర్తి కాలేదు. వారిని మొత్తాన్ని సంహరించడానికి ఒక సమయం ఉంది. అది ఇప్పుడు వచ్చింది. యెహోషువ యొక్క నాయకత్వాన, యెహోషువ నాయకుడిగా ఉన్నటువంటి ఈ సమయమున దేవుడు అది నెరవేర్చాడు, ఫుల్ఫిల్ చేశాడు అనమాట. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 21. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా, వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని అందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీల పాలెమును వెలుపట వారిని నివసింపజేసిరి. ఇశ్రాయేలీల పాలెం వెలుపట వారిని నివసింపజేశారు. అంటే వారు ఈ కుటుంబాన్ని ఏమీ చేయలే. చూడండి, దేవుని యొక్క శాపము తప్పించుకోవాలని ఎవరైనా ఇష్టపడితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శాపాన్ని తొలగిస్తున్నాడు. అవిధేయతలు శాపానికి మూలం. కానీ ఇక్కడ యెరికో పట్టణంలో ఉంటూ కూడా రాహాబు ఏం చేసింది? దేవుణ్ణి నమ్మి తాను నమ్మానంటానికి గుర్తుగా వేగులు వారికి సహాయం చేసి తనను తన ఇంటి వారిని రక్షించుకుంది. చూడండి, 24వ వచనం. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. పట్టణాన్ని సమస్తాన్ని కాల్చివేసారంట. కాల్చివేయకపోతే ఏమవుతుంది? దురాశాపరులు ఏం చేస్తారు? వాటిని తీసుకునే ప్రమాదం ఉంది. అది ఇశ్రాయేలీలకు శాపాన్ని తెచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి అసలు అవి ఉండకూడదు. ఉంటే దురాశలు కలిగిన వారిని అవి ఏం చేస్తాయి? శోధిస్తాయి. అందుకే కాల్చివేయండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. చూడండి, కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నుంచిరి. దేవుని పని ముందుకు కొనసాగటానికి వెండి, బంగారములు ఇవన్నీ కూడా దేవుడు ఉంచమని చెప్పాడు. రాహాబును వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. భూమి మీద సమస్త మనుషులు దేవుని యొక్క సృష్టి, దేవుడే సృజించాడు. చూడండి, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు అయినప్పటికీ రాహాబు దేవుని చేత సృష్టించబడింది కాదా? ఆత్మలకు తండ్రి అయిన దేవుని ప్రేమను చూడండి. దేవుని తట్టు తిరిగిన వారిని దేవుడు త్రోసివేసేవాడు కాదు. రాహాబును దేవుడు చేర్చుకున్నాడు. ఇశ్రాయేలీల మధ్య ఆమె ఇప్పటికీ నివసిస్తుంది అని ఈ గ్రంథం రాసే సమయానికి రాయడం జరిగింది. మరి మనలో ఉన్నటువంటి అసహ్యమైనవి అలాగే అవిధేయతలు
మనం మారు మనసు పొందేటువంటి మంచి హృదయమును కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా వాటిని క్షమిస్తాడు. ఎటొచ్చి మనకు మారు మనసు రాదు. మారు మనసు రాకుండా మనం కొనసాగే వారంగా ఉండినట్లయితే మనం ఆ పాపంలోనే ఉండి నశించిపోతాము. పాపంలో ఉంటూ దేవుడికి మొరపెట్టిన దేవుడు వినడు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి మనము అసహ్యమైనవి, హేయమైనవి, దేవుడికి విసుగు తెప్పించేవి మనలో ఏమైనా ఉంటే ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. దేవుడు చేర్చుకుంటాడు. దేవుడు కరుణా సంపన్నుడు. కాబట్టి దేవుడు మనకు మారు మనసు పొందేటువంటి అవకాశాన్ని ఇప్పటికీ సజీవులమైనటువంటి మనకు ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. ఎరికో పట్టణస్థులకు సైతము దేవుడు 7 రోజుల సమయాన్ని ఇచ్చినప్పటికీ వారు ఆ యొక్క ధ్వని విన్నా కానీ, ఆ బోరల ధ్వని విన్నా కానీ ఏ ఒక్కరు కూడా ఇశ్రాయేల్ దగ్గరకు మేము మారు మనసు పొందామని పంపించిన వారు లేరు. కాబట్టి దేవుడు వారిని సంహరించాడు. అటువంటి సంస్కృతి, అటువంటి జీవితము తర్వాతి తరం వారు చూడకూడదు. యేసుక్రీస్తు వారు వచ్చే నాటికి ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రక్షాళన చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు ఆ ప్రాంతాన్ని. తర్వాత వచ్చేటువంటి ఇశ్రాయేల్లో ఉన్న పిల్లలు అవి చూడకూడదు. అవి చూస్తే శోధనకు గురయ్యి అటువంటి సంస్కృతిని వీరు కూడా నేర్చుకుంటారు. విగ్రహాల జోలికి వెళ్తారు. తమ పిల్లలను బలిచ్చే ప్రమాదం ఉంది. పురుషులతో పోయే ప్రమాదం ఉంది. అందుకే అటువంటి కల్చర్కి అలవాటైనటువంటి వ్యక్తులను దేవుడు, మారు మనసు పొందని వ్యక్తులను సంహరించాడు. దేవుడు పాపాన్ని సహించలేడు అన్న విషయాన్ని గమనించాలి మనం. కాబట్టి మనలో కూడా రెగ్యులర్గా పాపపు బానిసత్వంలో ఉన్నటువంటి ఏమైనా నీచక్రియలు ఏమైనా ఉంటే వాటిని మనం వెంటనే తీసివేసుకోవాలి. దేవుని శాపానికి గురవ్వకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. అంటే ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టి దేవుడిని వేడుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. అందరికీ వందనాలు. అలాగే తర్వాత బైబిల్ తరగతిలో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మలను దీవించును గాక.